ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను వెళ్ళడానికి, అంటే వాళ్ళ దేశం వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాలలో వాళ్ళ మజిలీలు ఎక్కడ ఆగారు, ఏంటి అనేది కొన్ని ప్రాముఖ్యమైన స్థలాలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ స్థలాలు మనకి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు, ఆత్మీయతలో బలపడడానికి. ఇశ్రాయేలీలు బయలుదేరారు ఐగుప్తు నుండి. ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నది, దానిని విడిచిపెట్టాలి అని మాట్లాడుకున్నాం. రెండోదిగా ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసిరి, అంటే వాళ్ళు బాప్టిజం పొందారు, అంటే మనం కూడా బాప్టిజాన్ని పొందాలి. పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆ అరణ్యంలో వాళ్ళు ఒకే పానీయము చేశారు. మరి ఆత్మ సంబంధమైన బండలో నుండిది వారు త్రాగారు. అంటే మనం కూడా బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరూ కూడా రొట్టె ద్రాక్షారసములో పాలు పంపులు పొందాలి. లేని ఎడల దేవుని రాజ్యం లేదు. చాలామంది బాప్టిజం పొందుతారు, కానీ బల్లారాధన కార్యక్రమాలలో పాల్గొనరు. అలాగైతే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించలేము. కనుక అలాగుని వెళుతున్న మనము, బాప్టిజం పొందిన మనము ఆ సంఖ్యాకాండంలో చూస్తే 33వ అధ్యాయము 8వ వచనములో ఏముంది అంటే, సముద్రం మధ్య నుండి అరణ్యములోకి చేరిరి. అంటే ఆ బాప్టిజం పొందిన తరువాత అరణ్యములోనికి వారు వెళ్ళిరి. ఈ రోజున మనం బాప్టిజం పొందిన తర్వాత ప్రభు మనల్ని కొన్నిసార్లు అరణ్యానికి అప్పగిస్తుంటారు. అరణ్యము అనగా శ్రమలు, అరణ్యము అనగా దేవుడు మనల్ని పరీక్షకి అప్పగిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా అరణ్య అనుభవం కావాలి. విశ్వాసులకి అరణ్య అనుభవం కావాలి. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండిన తరువాత మనకు ఆ మాటలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆ 40 దినాలు ఉపవాసం ఉండిన తరువాత ఆయన అరణ్యానికి పరిశుద్ధాత్మ చేత తీసుకొని వెళ్ళారు. ప్రియ దేవుని బిడలారా, అరణ్య అనుభవం యేసు ప్రభువారికి ఉంది. ఈ రోజున బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరికి కూడా అరణ్య అనుభవం కావాలి. అరణ్య అనుభవంలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. అనగా అనేకమైన శ్రమలు, ప్రభు ద్వారా మనం జవాబును పొందుకోవటం. ఈ అనుభవాలు లేవనుకోండి, రేపు వచ్చే తరానికి మనం అనుభవాలు నేర్పించలేము. మీరు లోకాన్ని విడిచిపెట్టారు, ఐగుప్తుని. రెండోదిగా బాప్టిజం పొందారు, బల్లారాధన తీసుకుంటున్నారు. తరువాత కొద్దిగా శ్రమలు ఎదురవ్వచ్చు. అయినంత మాత్రాన దేవుని విడిచిపెట్టమని కాదు. కనుక ఇవన్నీ కూడా నీకు అనుభవాలు రావడానికే అని దేవుని యొక్క వాక్యములో మనం ధ్యానిస్తాం. అలాగే మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాకుమారుడుగా ఉన్నాడు. రాజుగారు తర్వాత రాజుగారు, చుట్టుప్రక్కల రాజ్యాలతో రాజులతో పరిచయాలు ఉన్నాయి. 40 ఏళ్ళు ఎలా ఉన్నాడు? సకల విద్యలు యందు కూడా ప్రవీణుడు, చాలా గొప్పవాడుగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా, అంటే లగ్జరీ జీవితం జీవించాడు. కనుక కష్టాలు ఏంటో తెలియదు, ఆకలి ఏంటో తెలియదు, పేదవాడి బాధ ఏంటో తెలియదు. వాళ్ళ జాతి ప్రజలేమో మట్టి తొక్కుతున్నారు, ఇటుకులు చేస్తున్నారు, కాలుస్తున్నారు. కానీ అదే జాతిలో నుండి వచ్చిన మోషే కష్టాలు తెలియదు. ఇప్పుడు వాళ్ళని నడిపించాలి అంటే, వాళ్ళకి నాయకుడు అవ్వాలి అంటే ఈయనకి కష్టాలు తెలియాలి. ప్రియ దేవుని బిడలారా, అందుకని ప్రభు మోషేని అరణ్యానికి 40 సంవత్సరాలు పంపించారు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఎన్నో నేర్చుకున్నాడు. నిజంగా ఐగుప్తులో ఉన్న 40కి ఇక్కడ ఉన్న 40కి ఏమన్నా పొంతనుందా? అక్కడ రాజవస్త్రాలు వేసుకున్నాడు. ఇక్కడ 40 ఏ విధంగా ఉన్నాడు? రాజవస్త్రాలు కాదు, అది ఒక గొర్రెలు కాచే వ్యక్తి ఏ విధంగా వస్త్రాలు వేస్తాడో ఆ విధంగా ఉన్నాడు. అక్కడ 40 ఏళ్ళు ఐగుప్తులో రాజభోజనం చేశాడు, ఇక్కడ చెద్దన్నం తిన్నాడు. అక్కడ వేసుకునే చెప్పులు వేరు, ఇక్కడ అడవిలో అరణ్యంలో గొర్రెలు మేపడానికి వేసుకునే చెప్పులు వేరు. అక్కడ రాజకిరీటము, ఇక్కడ తలకి తలపాగ. అక్కడ అడుగు తీస్తే రథంలో, ఇక్కడ అడుగు తీస్తే
నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ రథం దిగితే అంతఃపురంలో మంచి ప్యాలెస్ దానిలో ఉండేవాడు. ఇక్కడ ఆ గొర్రెలు కాచిన తర్వాత ఆ పాకలో, ఆ గుడిసెలో వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే టోటల్గా మీరు ఆలోచించండి, ఈ 40 ఏళ్ళు తను నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకున్నాడు. అప్పుడే నాయకుడిగా కాగలిగాడు. అంటే మనకు అనుభవాలు ఉంటే ఇతరులకు అనుభవాలు చెప్పగలం. మన దగ్గర అనుభవాలు లేవనుకోండి, ఇతరులకు మనం ఏం చెప్పగలుగుతాం? అందుకే మోషే 40 సంవత్సరాల్లో నేర్చుకున్నది మరలు ఇంకో 40 ఉంది చూసారా? ఇస్రాయేల్కి నాయకుడిగా ఉన్నాడే, అప్పుడు అనుభవాలు పనికొచ్చాయి. అందుకే దేవుడు ఇశ్రాయేలుని ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యము గుండా నడిపించాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అరణ్యం గుండా నడిపిస్తున్నాడేమో, శ్రమల గుండా. అంటే మిమ్మల్ని విడిచిపెట్టాలని కాదు, మీకు అనుభవాలు నేర్పించాలని. పౌలు గారు రక్షణ పొందిన తర్వాత దాదాపు 3 ఏళ్ళు అరేబియా అరణ్యానికి వెళ్ళెను అనంది. నిజంగా ఆయన మొదటి స్థితి ఎలాంటిదంటే కోపిష్టి, చాలా గర్వం కలిగిన వాడు. మారాడు, ప్రభువులోకి వచ్చాడు. మరి ఇప్పుడు వాక్యం చెప్పాలి, విశ్వాసులు ఓర్పుతో సహనంతో చెప్పాలి. మరి అలాగే మారాడు, అలా చెప్పాలి అంటే అనుభవాలేయి. అందుకని 3 ఏళ్ళు అరణ్యంలోకి వెళ్ళి ప్రభు దగ్గర ఆ కొన్ని పాఠాలు ప్రార్థనలో నేర్చుకున్నాడు. శిష్యరకం ఎలా ఉండాలి, దీనుడిగా ఎలా ఉండాలి, నేను ఎలా సేవ చేయాలి. కనుక అరణ్య అనుభవం లేకపోతే మన జీవితంలో మనము ఇతరులకి నేర్పించలేం. నెబుకద్నెజరు చాలా గర్విష్టి. అయితే అతనికి దీనత్వం తెలియదు. దేవుడు ఎక్కడికి పంపించాడు? నెబుకద్నెజర్ని అరణ్యానికి పంపించాడు. క్రూర మృగంలాగా జీవించాడు. ఆ 7 ఏళ్లలో అతను క్రూర మృగంలాగా జీవించాక అప్పుడు తనకు తెలిసిన తర్వాత మరలా దేవుడు యథావిధిగా మామూలు వ్యక్తిగా చేశాడు. కనుక ఈ రోజున మనకు అనుభవాలు అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా ఆత్మీయ స్థితిలో మనం దాటొచ్చామనుకోండి, ఇవన్నీ రేపు వచ్చిన వారికి, నూతనంగా వచ్చిన వారికి ప్రభు గురించి కానీ, మనం పొందిన శ్రమలలో ఏ విధంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, అగ్ని లాంటి శ్రమలు ఎలా ఎదురయ్యాయి, షడ్రకు మేషకి ఎదురైనట్టు సింహాల బోన్ ఎదురైందా, అది మనము ఎలా బలపడ్డాము, లేదు ఒక మన జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా పేతుని చెరసాల్లో వేశారు. మరి అనుభవం గుండి వచ్చిన తర్వాత దేవుని దూత ఎలా తోడై ఉన్నారో సంఘానికి చెప్పగలిగారు. అందుకే దేవుడు నిన్ను అనుభవాలు చెప్పడానికే కొన్ని శ్రమలకి అప్పగిస్తాడు. 10 మందికి నువ్వు మేలుకరంగా ఉండాలి అంటే నీకు అనుభవాలు దేవుడు నేర్పిస్తాడు. అది కష్టమైనా కావచ్చు, అది నష్టమైనా కావచ్చు. అని నువ్వేదో తప్పు చేసావని కాదు, ఇక్కడ 10 మందికి చెప్పడానికి దేవుడు నిన్ను అనుభవం గుండా నడిపిస్తాడు. కనుక అది విశ్వాసకి అవసరమైనది. కనుక అనుభవం గుండా మనం నడుద్దాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి, లోకము నుండి బాప్టిజంలోకి వచ్చారు. బాప్టిజం పొందిన తర్వాత బల్లారాధనలో పాల్గొంటూ వారు ముందుకు సాగుతుంటే వారిని కొన్ని శ్రమలకి, కొన్ని పరీక్షలకి అప్పగించారు. నా పిల్లలకు అనుభవాలు కావాలి, వచ్చే జనరేషన్కి చెప్పాలని ఈ రోజున ప్రభువా మరి మీ సన్నిధిలో నాయన ఇశ్రాయేలీయులు మాకు కొన్ని దృష్టాంతంగా ఉన్నారు. మా జీవితాల్లో కూడా అనుభవాలు గుండా నడిపిస్తున్నారు. అందుకే మేము ఇతరులకి చెప్పగలిగిన స్థాయిలోకి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా చెప్పగలిగిన స్థాయిలోకి, అనుభవాలు కలిగినటువంటి వ్యక్తులుగా ప్రార్థనలో కానీ, సంఘములో విశ్వాసిగా ప్రభువా పరిచర్యలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, ఏ విషయంలోనైనా భక్తి విషయంలో చక్కటి అనుభవాలు ప్రతి వారికి నేర్పించమని ఆ యొక్క ప్రభువా మార్గం గుండా మీరు నడిపిస్తున్నారని ప్రభువా మీకు కొన్నాళ్ళు తెలిసి నేర్చుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా బలపరచని మీ బిడ్డల్ని ఈ ఉదయకాలమందు వారి ప్రార్థన అవసరతలు ఏమైతున్నాయో ప్రతి అవసరత నుండి విడిపించండి, ప్రతి కుటుంబాన్ని పోషించండి, ప్రతి వారికి నెమ్మది దయచేయండి, ప్రతి గడ్డు సమస్యలు విడిపించి ఈ సంవత్సరంలో అత్యధిక మేలు, అత్యధిక దీవెన వారికి కనబరచండి. అలాగే శుభకార్యాలు చేసుకుంటున్న బిడలు పెళ్లి రోజులని, పుట్టినరోజులని, బాప్టిజం పొందిన రోజులని అవన్నీ ప్రార్థనాపూర్వకంగా జరిగించుకొని మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మీకు ఉపయోగపడే బిడలుగా ఉంచమని, ఘనత మహిమ ప్రభావాలు పొందమని
యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ